సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. సార్ చాలా కొంచెం రూల్స్ రెగ్యులేషన్స్ ఎక్కువ. బెనర్జీ గారికి ఏదో స్ట్రిక్ట్ గా ప్రిన్సిపాల్ లాగా ఉంటారు. అందుకే కొంతమంది ఎక్కువ మింగిల్ అవ్వలేరు ఆయనతో. ఎందుకులే, ఎంతవరకు అవసరం అంతవరకే మాట్లాడదాం, అయిపోయిందంటే అయిపోయింది, అంతవరకే ఉంటుంది సెట్లలో కూడా అని ఒక చిన్న ఇది ఉంటుంది మీ మీద. ఈజ్ ఇట్ రైట్? నన్ను చూస్తే అలా అనిపిస్తాం కానీ బట్ టైమింగ్, డిసిప్లిన్, ఓకే, ఐ మెయింటైన్ దట్. అది అలా అలవాటు అయిపోయింది. సో మేబీ పీపుల్ అది మేబీ అది అట్లా అనుకోని ఉండొచ్చు. అంతేనా? అంతేగాని బట్ ఐఎమ్ నాట్ అ బ్యాడ్ మ్యాన్. ఓకే, మామూలుగా కలిస్తే కొంచెం క్లోజ్ అయితే బాగా, బట్ అంత ఈజీగా ఐ డోంట్ టాక్ టు పీపుల్ మచ్. ఓకే, కొంచెం పరిచయం అయితే, బట్ కొత్తగా వచ్చిన వాళ్ళని కంఫర్ట్ చేయడం కోసం మాట్లాడతాను. బట్ ఐ డోంట్ నో, ఆ ప్రిన్సిపల్స్, డిసిప్లిన్, ఐ డూ దట్. ఓకే. నేను ఒకటి ఎవరికి చెప్పేది ఏంటంటే అందరికీ, ఎవరికైనా కానీ డిసిప్లిన్ ఉంటే, డిసిప్లిన్ అనేది మనిషిలో ఉంటే వాడు దొంగ అయినా దొరైనా ఏదైనా పద్ధతులు జరుగుతాయి. ఓకే, ఒక ప్రిన్సిపల్గా జరుగుతాయి. ఆఫ్ కోర్స్. ఇట్లా కాకుండా. అంటే మీరు బాగా క్లోజ్గా ఉండే హీరో అంటే ఎవరైనా చెప్తారు? బాలయ్య బాబా, లేకపోతే నాగార్జున గారా, వెంకటేష్ గారా? అలాగనే లేదండి. అందరూ ఇప్పుడు ఎప్పుడు రోషన్ సి హౌ యూ బిహేవ్, దే బిహేవ్ విత్ యూ. మన బిహేవియర్ బట్టే వాళ్ళు బిహేవ్ చేస్తారు. మనం వాళ్ళు బాగున్నారు కదా అని మీద ఎక్కేస్తే వాళ్ళు దూరంగా పెడతారు. ఓకే. బాలయ్య బాబు కానీ, చిరంజీవి గారు, నాగార్జున, ఎక్కడికి వెళ్ళినా కానీ కమాన్ వెల్కమింగ్ స్మైలింగ్ ఫేస్ చాలు, అది దట్స్ ఎనఫ్. ఓకే. అంటే వాళ్ళు కూడా టెస్ట్ చేస్తారండి హీరోలు కూడా? చనువు ఎక్కువ ఇచ్చి చూద్దాం, ఎక్కుతారా లేకపోతే లిమిటెడ్గా టెస్ట్ చేయరు, వాళ్ళ లిమిటేషన్లో వాళ్ళు ఉంటారా అని టెస్ట్ చేసి ముందే కొంచెం అబ్జర్వ్ చేసి పక్కన ఎవరిని పెట్టాలి, క్లోజ్గా ఎవరిని ఉంచాలనేది కొంచెం ఉంటుందా? అది మరి ఐ కాంట్ రీడ్ దేర్ మైండ్. ఓకే. సో మీరైతే మీ లిమిటేషన్లో మీరు ఉంటారు, ఎంత చనువు ఇచ్చినా. చనువే ఉంది, చనువు మాట్లాడుతూ ఉంటాం. వీ నో వే టు డ్రా లైన్ అండి. ఓకే. వన్ హ్యాస్ టు నో, ఒకళ్ళకి తెలియాలి అది. మనం పరిధి దాడుతున్నావా లేదని యూ షుడ్ నో ఇట్, తెలుసుకోగలగాలి. దట్ ఈస్ ఓకే. ఎవరితో, ఫ్రెండ్స్ అనే కాదు, మన పిల్లలతో కానీ, మన భార్యతో కానీ, ఎవరితో అయినా కూడా. ఓకే. అంటే ఫిలిం దగ్గర నుంచి ఉన్న టెక్నాలజీ, కెమెరా టెక్నాలజీ దగ్గర నుంచి మీరు ఉన్నారు కాబట్టి అందరితో, ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి చాలా డిఫరెంట్, అది వేరే విషయం అనుకోండి. బట్ అప్పుడు సీన్లు చేసేటప్పుడు కానీ, లేకపోతే ఆ సీన్లు పండాలంటే ఇద్దరి మధ్య ఒక ఆ ఫ్రెండ్షిప్, ఆ బాండింగ్ వేరు ఉంటుంది. మీ టైంలో కొంచెం బాగా క్లోజ్ అయ్యి అది మాట్లాడుకొని చేస్తారు, కొంచెం మీరు తగ్గొచ్చు, కొంచెం నేను పెరగొచ్చు, ఇవన్నీ ఉండేవి. ఒక్కొక్క హీరోతో ఒక్కొక్క మెమరబుల్ ఫన్నీ సిచ్యువేషన్స్ ఇన్ సెట్స్ సీన్ చేసేటప్పుడు అంటే ఏం చెప్తారు? వెంకటేష్ గారు అంటే ఏం చెప్తారు? అలాగే ఏం లేదండి. అందరూ బాగానే ఉంటారు, అందరూ ఎవ్రీబడి వాంట్స్ టు డూ దేర్ బెస్ట్. సో న్యాచురల్గా వాళ్ళ క్యారెక్టర్ బట్టి వాళ్ళు చేస్తారు, మన క్యారెక్టర్ బట్టి ఎవ్రీబడి ఈజ్ ఫ్రీ. వాళ్ళు ఎవరో ఏమి పెద్ద నువ్వేం సరిగా చేయట్లేదు లేకపోతే ఇంకోటి ఏం లేదు. అండ్ ఎస్పెషల్లీ అప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకునే వాళ్ళు డైరెక్టర్ యూస్ టు కరెక్ట్ ఇట్. ఓకే. డైరెక్టర్ అని కరెక్ట్ చేస్తారు, మీరు ఇది అని. ఎందుకంటే ప్లస్ నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చాను కాబట్టి బిహైండ్ ద కెమెరాని చూస్తాను అందరినీ. ఎస్. సో వాళ్ళందరినీ చూశాను, ఐడ్ సీన్ ఎవ్రీబడి. అండ్ కెమెరా ఏంటి, ఆర్ట్ ఏంటి, లేదా మేకప్ ఏంటి, కాస్ట్యూమ్ ఏంటి, యాక్టర్స్ ఏంటి, ప్రొడక్షన్ ఏంటి, దీస్ ఆర్ ఇవన్నీ కొంచెం అంటే అన్నీ నేర్చుకోలేకపోవచ్చు కానీ బట్ అవగాహన అంటూ ఉంది కదా. సో ఆ అవగాహనతో ఐ కుడ్ మేక్ ఇట్ పాసిబుల్ టు రీచ్ విత్ బిగ్ యాక్టర్స్. యాక్టింగ్లో కూడా పెద్ద ప్రాబ్లం లేకుండా. సో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న వాళ్ళు ఆర్టిస్ట్ అయితే ఉన్న అడ్వాంటేజ్ కూడా డెఫినెట్గా, ఎందుకంటే నాన్నగారు కూడా సేమ్. డెఫినెట్గా ఆర్టిస్ట్ అనే కాదు, ఎనీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉంటే యూ హ్యావ్ మోర్ అడ్వాంటేజెస్. ఎందుకంటే అన్ని ఇట్లో పనులు తెలుసుకుంటాం కదా, కెమెరా గురించి కానీ, ఆర్ట్ గురించి కానీ, లైటింగ్ గురించి కానీ కొంత అవగాహన అక్కడ పని చేస్తూ ఉంటాం కాబట్టి తెలిసిపోతూ ఉంటుంది. ఓకే.